హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్కి సంబంధించి మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. సో నేను కూడా ఐసెట్ రాశాను, 867 ర్యాంక్ అయితే వచ్చిందనమాట. సో కానీ నేను అనుకున్న కాలేజీలో అయితే నేను సీట్ సంపాదించలేకపోయాను. బిలో 1000 ర్యాంక్ వచ్చినా కూడా నాకైతే మంచి కాలేజీలో సీటు నేను సంపాదించుకోలేకపోయాను. ఎందుకనేది అయితే ఒక వీడియో అయితే ఆల్రెడీ చేశాను. సో నేను ఈ స్ట్రగుల్, ఒక నార్మల్ క్యాండిడేట్ ఎలాంటి డౌట్స్ ఉంటాయి, ఒక నార్మల్ క్యాండిడేట్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు ఐసెట్ రాసిన తర్వాత అనేది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అయితే నేనైతే ఐసెట్కి సంబంధించి ఈ సిరీస్ అయితే చేస్తున్నాను. సో మీలో ఎవరైనా హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్కి సంబంధించి, అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్లు, అలానే అప్డేట్లు అయితే మీ ముందుకైతే ఉంచుతాను అనమాట మన ఛానల్ ద్వారా. సో ఆల్రెడీ ఐసెట్ 2024 అందరికీ రిజల్ట్ వచ్చేసినాయి, ర్యాంకులు వచ్చేసినాయి. కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు వస్తుందా అని అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో కౌన్సిలింగ్ రావడానికి, కౌన్సిలింగ్ షెడ్యూల్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అన్ని యూనివర్సిటీలు, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు అన్నీ కూడా 6th సెమిస్టర్కి సంబంధించి ఇంకా రిజల్ట్ అయితే పూర్తిగా విడుదల చేయలేదన్నమాట. కొన్ని యూనివర్సిటీలు 6th సెమ్కి సంబంధించి రిజల్ట్ వచ్చే, కొన్ని యూనివర్సిటీలు 6th సెమ్కి సంబంధించి రిజల్ట్ అయితే హోల్డ్లో ఉన్నాయన్నమాట. పైగా ఎవరైతే బ్యాక్లాగ్ సంబంధించి ఉన్నారో, వాళ్ళ కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పెట్టాలి కదా, దానికి సంబంధించి కూడా ఇంకా హోల్డ్లోనే ఉందన్నమాట ఇష్యూ అనేది. అలానే కాకుండా రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అయితే ట్రాన్స్ఫర్ చేసింది కదా. సో ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల కూడా కౌన్సిలింగ్ అనేది అయితే చాలా లేట్ అయితే అవుతుందన్నమాట. ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల సెమ్ ఎగ్జామ్స్ లేట్ అవ్వటం, లేకుంటే కరెక్షన్స్ లేట్ అవ్వటం, అలానే ఈ కౌన్సిలింగ్ కూడా వాటి ఎఫెక్ట్ ఈ కౌన్సిలింగ్ మీద కూడా పడిందనమాట. సో అందుకని ఐసెట్ కౌన్సిలింగ్ అనేది అయితే లేట్ అవుతుంది. లాస్ట్ టైం కూడా అంతే, సెప్టెంబర్లో అయితే కౌన్సిలింగ్ ఉందన్నమాట. సో ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్లో అయితే కౌన్సిలింగ్ అయితే ఉండొచ్చు. సో కౌన్సిలింగ్కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది అయితే మన వీడియోలో అయితే ఉంది, మీరు చూసేయండి. డిస్క్రిప్షన్స్లో లింక్ అయితే ఇస్తాను అనమాట. ఐసెట్కి సంబంధించి ప్లేలిస్టే ఉంది టోటల్గా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ ప్లేలిస్ట్ అయితే చూసేయండి. అలానే మీరు ఐసెట్ రాసి ఎంబీఏ చేస్తున్నారు అనుకుంటే, సో ఎంబీఏకి మన ఐసెట్లో ఏదైతే సిలబస్ ఉంటుందో సేమ్ అదే సిలబస్ క్యాట్లో కూడా ఉంటుంది. బట్ అడిగే విధానం, అడిగే లెవెల్ డిఫరెంట్ లెవెల్స్లో అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. సో సేమ్ అదే లెవెల్ క్యాట్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యి ఉంటే, ఎంబీఏ చేద్దామని అనుకుంటే, వాళ్ళు ప్రజెంట్ లైవ్ నోటిఫికేషన్లో లైవ్ అప్లికేషన్స్ ఏమి తీసుకుంటున్నాయి, జేవియర్ కానీ ఐఐఎమ్స్కి కానీ ఎంబీఏ చేయాలి అనుకుంటే వాటికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. సేమ్ సిలబస్ కాబట్టి మీరైతే అప్లై చేసుకుని ఎగ్జామ్ అయితే రాయండి. వస్తే లైఫ్ అయితే సెట్ అనమాట. ఎందుకంటే టాప్ మోస్ట్ బీ స్కూల్స్లో ఎంబీఏ చేస్తే ఒక రేంజ్ అయితే ఉంటుందన్నమాట. ఉస్మానియా, జేఎన్టీయూ కూడా బడికిరావు ఈ బీ స్కూల్స్ ముందు. సో ఎవరైనా వీడియో చూడకపోతే వీడియో అయితే చూసేయండి. అలానే రీసెంట్గా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మన తెలంగాణకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజెస్, అలానే మేనేజ్మెంట్ సంబంధించి కాలేజెస్ మన తెలంగాణలో, మన యూనివర్సిటీల్లో ఎంత ర్యాంకింగ్ ఉన్నాయి అనేది అయితే ఒక వీడియో అయితే చేశాను. అది కూడా చూసేయండి. మీకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు, ఎంసీఏ కానీ ఎంబీఏకి కానీ మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు మీకైతే ఒక ఐడియా వస్తుందన్నమాట, ఏ యూనివర్సిటీ మంచిగా ఉంది, టాప్ యూనివర్సిటీ ఏంటి అనేది. సో అదైతే మీరైతే చూసేయండి. మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక ఆస్పిరెంట్, నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను లాస్ట్ 2 years నుంచి. అందుకనే మీకోసం ఈ ఐసెట్ సిరీస్ అయితే చేస్తున్నాను. సో ఇంకా మిగతా విషయాలకు వస్తే ఈ వీడియోలో, సో ర్యాంక్ను బట్టి కాలేజ్ ఎలా సీట్ వస్తుందో రాలేదు తెలుసుకోవాలి. మన ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000 లోపల ర్యాంక్ వచ్చింది లాస్ట్ టైం, కానీ నాకు ఉస్మానియా రాలేదు. కారణం ఏంటి? మేబీ ఇప్పుడు నా ఉస్మానియాలో ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, నాకు 1000 లోపు ర్యాంక్ వచ్చింది అనుకోండి. 100 సీట్లు ఉస్మానియాలో వెళ్ళిపోతే మిగతా 900 మంది ఖాళీగానే ఉంటారు. మిగతా 900 మంది వేరే కాలేజీలో సీట్ తీసుకోవటమే. సో 1000 లోపు ర్యాంక్ వచ్చినా, 500 లోపు ర్యాంక్ వచ్చినా మీరైతే హోప్స్ పెట్టుకుంటే కలవదనమాట. సో మీరైతే అటెంప్ట్ చేయండి, అంటే ట్రై అయితే చేయండి, కానీ పక్కా అదే కాలేజీలో వస్తుందనేది అయితే డెఫినెట్గా చెప్పుకోకూడదు. టాప్ 5 కాలేజెస్ లిస్ట్ అయితే మీరు తీసుకోండి. టాప్ 5 కాలేజెస్లో మీరైతే మీ ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకోండి. ఖచ్చితంగా ఆ 5 కాలేజెస్లో అయితే మీకైతే సీట్ అయితే వస్తుంది. నాకు 30,000 ర్యాంక్ వచ్చింది, 20,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఉస్మానియాలో కావాలంటే ఎలా వస్తుంది? రాదు కదా. మేబీ
400 లోపు ర్యాంక్ వచ్చినా కూడా ఉస్మానియాలో రావడం కష్టమే, జేఎన్టీయూలో రావడం కష్టమే. బేస్డ్ ఆన్ ద లక్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క డ్రీమ్ ఉస్మానియాలో చదువుదాం, జేఎన్టీహెచ్లో చదువుదాం అనే ఉంటుంది తప్ప వేరే లోకల్ కాలేజీలో చదువుదాం అని ఉండదు కదా. సో సీట్ వస్తే వాడు మాత్రం ఎందుకు వదులుకుంటాడు? అందుకని పెద్ద ర్యాంక్ వచ్చిన వాడు ఎప్పుడు కూడా ఉస్మానియానే టార్గెట్ చేస్తాడు, జేఎన్టీహెచ్నే టార్గెట్ చేస్తాడు. కాబట్టి టాప్ 100 అంటే అక్కడ ఎన్ని సీట్లు ఉంటే ఉస్మానియాలో జేఎన్టీహెచ్లో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లకు పోను, మిగతా వాళ్ళు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవడమే అనమాట. మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదు. అందుకని ర్యాంకును బట్టి సీట్ అనేది అయితే మనం ఊహించుకోలేము అనమాట. ఒకవేళ వచ్చింది అంటే ఖచ్చితంగా అది అదృష్టం అనే ఉండాలి. ఎవడైనా డ్రాప్ అవటమో లేకుంటే వాడు వేరే కాలేజ్ చూసుకోవడం అనేది అయితే ఉండాలన్నమాట. సో ర్యాంకును బట్టి కాలేజ్ సీట్ వస్తుందా రాదా అనేది అయితే మనం 50-50 ఛాన్సెస్, 60-40 ఛాన్సెస్ చెప్పొచ్చు. కానీ 100% ఛాన్సెస్ అయితే చాలా రేర్గా చెప్తాం అనమాట. ఎందుకంటే సీట్ వస్తుందా రాదా అనేది మన మీద డిపెండ్ అవ్వదు. ఆ సీట్ కాలేజ్ సీట్స్ మీద లేకుంటే మనకంటే ముందున్న ర్యాంకర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మన ర్యాంక్ మనదే. మన ముందున్నోడు ఆ కాలేజీ వద్దనుకుంటే అక్కడ మనకు అప్లై చేసుకుంటే అక్కడ మనకు వ్యాకెన్సీ ఉంటే వస్తుంది, అదనమాట. సో మీరైతే టాప్ 5 కాలేజ్ లిస్ట్ అయితే తీసుకోండి. దాని తర్వాత మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ 2018 ఉంది, అదే 2018 ఉంది, లేదంటే దాని తర్వాత 2025 ఉంది అని అంటే కలవదనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణలో ఇచ్చేదైనా ఆంధ్రాలో ఇచ్చేదైనా 3 years వారంటీ ఉంటుంది. కాబట్టి సమ్టైమ్స్ వాళ్ళు అయితే ఎక్స్క్యూజ్ చేస్తారు 3 years 4 years అయినా కూడా. సో కొత్తగా అయితే తీసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా సరే 2024లోదే ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ లాస్ట్ 3 years ఏదైనా పర్లేదు. ఇదన్నమాట క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి. సో మైగ్రేషన్ సర్టిఫికేట్కి సంబంధించి ఏంటంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ మీ కాలేజీ వాళ్ళు మాత్రమే అడుగుతారు తప్ప కౌన్సిలింగ్లో ఎక్కడ అడగరు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అయినా గ్యాప్ సర్టిఫికేట్ అయినా మీరైతే కౌన్సిలింగ్లో చూపించాల్సిన అవసరం లేదు, మీ కాలేజీలో వాళ్ళు మాత్రమే అడుగుతారు. సో ఇదన్నమాట ఈ సర్టిఫికేట్కి సంబంధించి. తర్వాత సిక్స్త్ సెమ్ రిజల్ట్ లేట్ అయినాయి అంటే మీ జాతకం ఇంక అంతే అనుకోవాల్సింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా 6th సెమ్ రిజల్ట్ అయితే వచ్చాయి, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్లు రావటం లేట్ అవ్వడం వల్ల నేను ఫస్ట్ ఫేజ్ వదులుకోవాల్సి వచ్చింది. ఉస్మానియాలో సీట్ ఆల్మోస్ట్ వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను బోత్ ఎంసీఏ అండ్ ఎంబీఏకి బోత్కి ఎలిజిబుల్ ఉంటాను కాబట్టి నేను ఉస్మానియా టార్గెట్ చేశాను. ఉస్మానియా రాకపోవడం వల్ల మిగతా కాలేజీలు టాప్ కాలేజీలో కూడా సీట్లు ఫిల్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ ఫేజ్లో నేను సెకండ్ ఫేజ్లో వెళ్ళడం వల్ల నేను అనుకున్న కాలేజీ లాగా లోకల్ కాలేజీలో చేయాల్సి వచ్చింది. సో అదనమాట. మీరు 6th సెమ్లో కనుక మీరు బ్యాక్లాగ్ పడితే మీరైతే ఆశలు వదిలేసుకోవటమే. మీరు రీవెరిఫికేషన్ పెట్టుకుంటారో రీకరెక్షన్ పెట్టుకుంటారో సెకండ్ ఫేజ్ కల్లా ఫస్ట్ ఫేజ్కే లేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన ఒక 15 daysలో అయితే ఉంటుంది. సో సెకండ్ ఫేజ్కైనా ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి రీకరెక్షన్ అయినా పెట్టుకోండి, రీవెరిఫికేషన్ అయినా పెట్టుకోండి. 6th సెమ్లో బ్యాక్లాగ్ పడితే ఇన్కేస్ సర్టిఫికేట్స్ రాకపోతే మీరు సర్టిఫికేట్స్ అయితే సంపాదించుకోవడానికి ట్రై చేయండి. కాలేజీ వాళ్ళని అడిగితే కాలేజీ వాళ్ళు ఇన్కేస్ మీ సర్టిఫికేట్లు యూనివర్సిటీ నుంచి రావాలి కాబట్టి కాలేజీ వాళ్ళు ఈలోగా వస్తేనేమో ఏం లేదు, లేకపోతేనేమో మీ మార్క్ షీట్లు ఏదైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో మీ మార్క్ షీట్లో మీ ప్రిన్సిపల్ సైన్ అలానే మీ కాలేజ్ మోర్ వేయించుకొని మీరైతే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇన్కేస్ 6th సెమ్ రిజల్ట్ లేట్ అయింది, ఇంకా సబ్జెక్ట్ బ్యాక్లాగ్ పడింది అంటే బ్యాక్లాగ్ ఉంటే కనుక కౌన్సిలింగ్ లోపు బ్యాక్లాగ్ ఉంటే సర్టిఫికేట్స్ లేకుంటే కనుక మీరు మాత్రమే నాట్ ఎలిజిబుల్ అనమాట కౌన్సిలింగ్కి. 6th సెమ్ అయినా 4th సెమ్ అయినా 5th సెమ్ అయినా ఏ సెమ్ అయినా కానీ మీకు కనుక కౌన్సిలింగ్ టైంకి బ్యాక్లాగ్ ఉండి మీ సర్టిఫికేట్స్ కానీ మార్క్ షీట్ కానీ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకపోతే మీరైతే నాట్ ఎలిజిబుల్ ఐసెట్కి. సో ఇదనమాట. సో ఐసెట్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఐసెట్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఒక నార్మల్ క్యాండిడేట్కి ఉన్న డౌట్స్ అన్నీ నాకు తెలిసే ఉంటాయి. సో నేనైతే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను దీనికి సంబంధించి. సో ఈ వీడియోతో మీకైతే కొంచెం క్లారిఫికేషన్ అయితే ఇచ్చాను అనిపిస్తుంది కొన్ని డౌట్స్కి సంబంధించి. సో వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి, అలానే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీకోసం అయితే ఖచ్చితంగా నేనైతే ఉంటాను ఐసెట్కి సంబంధించి.